ఆచంపేట నియోజకవర్గం బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించడంతో ఇద్దరు మహిళా పట్టభద్రుల మధ్య పోటాపోటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న జరగనున్న పోలింగ్ లో మహిళా అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకారపు జ్యోత్స్న పరమేశ్వర్, మరొకరు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్టభద్రురాలు గంట్ల ప్రియాంక సురేష్ తమ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో గ్రామంలో అండర్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని, గ్రామాభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకారపు జ్యోష్ట ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంట్ల ప్రియాంక సురేష్ గ్రామంలో తమ మద్దతుదారులతో కలిసి ఇంటింటా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తారని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోందని, కేసీఆర్, కేటీఆర్ పూర్తి సహకారంతో తమ వంతు గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని, మౌలిక వస్తువులైన విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు, అండర్ డ్రైనేజ్ ఏర్పాటుకు కృషి చేసి గ్రామ ప్రజలకు నిత్యం ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు గంట్ల ప్రియాంక సురేష్. నేను పోలిశెట్టిపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వ్యక్తిగా నేను నామినేషన్ చేసినాను. నేను ఇంతకుముందు ఎంఎస్సీ కంప్లీట్ అయింది, ఎంఎస్సీ గైనిక్ నాది కంప్లీట్ అయింది. ఇంతవరకు నేను జైలుగా పనిచేసినాను వొకేషనల్ గ్రూప్కి. మా ఊరికి మెయిన్గా నేను ఇప్పుడు సర్పంచ్గా ఎందుకు నామినేషన్ చేసినానంటే, మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ కానీ, వీధి లైట్లు కానీ, ఇంకా కొన్ని కొత్త బిల్డింగ్స్ కానీ, పంచాయతీ భవనాలు కానీ ఇవన్నీ నిర్మించడానికి నాకు ఉద్దేశం ఉంది. ఇంకా నా తరపున నా శాయశక్తుల ప్రయత్నించి నేను ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని అనుకుంటున్నాను. ఇక నా కోసం నా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను బాగా ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు ఆకారపు జ్యోత్స్న పరమేష్. నేను బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామం నుండి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారి ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక చదువుకున్న విద్యార్థిని. నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను. నా చదువుకు మీ యొక్క బలం తోడైతే అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. అభివృద్ధి అనగా మన గ్రామం యొక్క సీసీ రోడ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానీ, దీనితో పాటు ప్రభుత్వ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు అందరికీ సంక్రమంగా అందే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.